హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ, అదేవిధంగా టీజీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అయినా కూడా ఈ టాపిక్ నుండి క్వశ్చన్ అయితే ఉంటుంది. అయితే గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి చాలా ప్రామాణికం. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు. భారతదేశంలో జాతీయ ఆదాయం అంటే ఏమిటి, జాతీయ ఆదాయాన్ని ఎన్ని పద్ధతుల ద్వారా గణిస్తారు, మరి జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు తీసుకునేటటువంటి కొన్ని చర్యలు ఏమిటి అని చెప్పి బేసిక్స్ పాయింట్స్ కింద డెప్త్గా వెళ్తాను. కానీ బేసిక్స్ పాయింట్స్ కింద లాగా ఈ వీడియోని మీరు చాలా క్లారిటీగా చూడండి. మీరు అనుకోవచ్చు, సార్ జాతీయ ఆదాయం అంటే నేను 7వ క్లాస్ నుంచి చదువుతున్నాను సార్, నాకు జాతీయ ఆదాయం అంటే చాలా బాగా వచ్చు సార్ అని. ఓకేనా? మీకు చాలా బాగా వచ్చినా కూడా నేను ఇప్పుడు డెప్త్గా చెప్తా. ఆ జాతీయ ఆదాయం అనగానేమి అనే ఒక డెఫినేషన్లో ఎంత అర్థం ఉందని చెప్పి పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా గమనించే ప్రయత్నం చేయండి. ఓకేనా? నేను అందించేటటువంటి ఎకానమీ ఏదైతే ఉందో 100% రానున్నటువంటి గ్రూప్ 1 రాయండి, గ్రూప్ 2 అయినా రాయండి, ఏఎస్ఓ మీరు ఏదైనా రాయండి. రేపు జరిగేటటువంటి ఎగ్జామినేషన్లో నా ఎకానమీ క్లాసెస్ నుండి మ్యాక్సిమం అంటున్నా మార్క్స్ తెప్పించే బాధ్యత నాది. అట్లని చెప్పి 75కి 75 తెప్పిస్తారంటే ఇది 10th ఎగ్జామ్ కాదు మిత్రమా. అంతగానో ముఖ్యంగా ఇది హిస్టరీ ఎగ్జామ్ అయితే కాదు, ఇది ఎకానమీ ఎగ్జామ్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే, ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతీయ ఆదాయం అనగానేమి, జాతీయ ఆదాయం అనగానేమి, నేషనల్ ఇన్కమ్ అంటే ఏమిటి అని చెప్పి ఫస్ట్ నేను ఇక్కడ డెఫినేషన్ రాస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? జాతీయ ఆదాయం అనగానేమి అని చెప్పి ఒక డెఫినేషన్ నేను రాస్తాను ఇక్కడ, మీరు చాలా జాగ్రత్తగా ఇక్కడ వినండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, జాతీయ ఆదాయం అంటే దేశంలో ఒక సంవత్సర కాలంలో దేశ ప్రజల చేత ఉత్పత్తి కాబడిన అంతిమ వస్తువుల యొక్క విలువనే జాతీయ ఆదాయం అని పిలుస్తారు. ఇది దాని యొక్క డెఫినేషన్. దేశంలో అని అంటే మన భారతదేశంలో, భారతదేశంలో ఓకేనా, ఒక ఆర్థిక సంవత్సర కాలంలో అంటే 2025-26 ఆర్థిక సంవత్సర కాలంలో దేశ ప్రజలందరి చేత అంటే మనందరి చేత, అదేవిధంగా అంతిమ వస్తువులు అంటే ఫైనల్ గుడ్ వాల్యూ యొక్క దానిని తీసుకుంటే మనకి జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ అనేది కౌంట్ అవుతుంది. అంతేనా? రైట్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. భారతదేశంలో ఒక్క సంవత్సర కాలంలో అనగా ఆర్థిక సంవత్సర కాలంలో భారతదేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖున ప్రారంభమై మార్చి 31వ తారీఖున మనకు ముగుస్తుంది. అనగా భారతదేశంలో ఒక ఆర్థిక సంవత్సర కాలంలో దేశంలో ఉన్నటువంటి ప్రజల అందరి చేత ఉత్పత్తి కాబడిన అంతిమ వస్తువు యొక్క విలువని జాతీయ ఆదాయం అంటాం. జాతీయ ఆదాయం అని పిలుస్తాం. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ దేశం అంటే మన భారతదేశం అని చెప్పారు, ఒక సంవత్సర కాలంలో అంటే ఆర్థిక సంవత్సర కాలంలో దేశ ప్రజలందరి చేత అంటే 142 కోట్ల జనాభా చేత, మరి అంతిమ వస్తువు అంటే ఏంటంటే అంతిమ వస్తువుని ఇంగ్లీష్ లో ఫైనల్ గుడ్ అని పిలుస్తాం. ఇప్పుడు మీరు తేడా తెలుసుకోవాలా. ఒకటి అంతిమ వస్తువు, 2 మధ్యంతర వస్తువు. ఓకేనా? మధ్యంతర వస్తువుని ఇంగ్లీష్ లో మనం ఇంటర్మీడియట్ గుడ్ అని పిలుస్తాం. రెండవది వచ్చేసి అంతిమ వస్తువు, దీనినే ఫైనల్ గుడ్ అని పిలుస్తాం. ఓకేనా? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా జాగ్రత్తగా మనకు వినండి ఇక్కడ. ఓకేనా? మధ్యంతర వస్తువు, అంతిమ వస్తువు, 2 ఎగ్జాంపుల్ చెప్తా, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక షర్ట్ ఉంది మిత్రమా,
ఒక షర్ట్ ఉంది, ఓకేనా, ఒక షర్ట్ ఉంది. ఈ షర్ట్ కాస్ట్ వచ్చేసి 300 రూపాయలు లేదా 500 రూపాయలు అనుకుందాం. షర్ట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు. నువ్వు షాపుకి వెళ్ళి 500 రూపాయలు ఇస్తావు ఆ షర్ట్ కొనడం కోసం, ఓకేనా. ఈ షర్టులో అది ఏ వస్తువు యొక్క వాల్యూ అంటే అంతిమ వస్తువు యొక్క వాల్యూ. ఇప్పుడు నువ్వు షర్టును తయారు చేయడానికి ఆల్రెడీ కాటన్ వాడాం, అంతేనా. కాటన్ కొనడానికి 200 రూపాయలు అయింది ఖర్చు, అంతేనా. మళ్ళీ ఆ కాటన్ ఉపయోగించి షర్టును తయారు చేసినందుకు గాను మరొక 300 రూపాయలు వాడు ఎక్స్ట్రా విధించి మొత్తం 500 రూపాయల వరకు 500 రూపాయలకి షర్టును మనకు అమ్మేశాడు, అంతేనా. షర్ట్ కాస్ట్ ఏమో 500. షర్టును తయారు చేయాలని అంటే మనకి కాటన్ అవసరం అనగా ఆ షర్టును తయారు చేయడానికి 200 రూపాయల కాటన్ వాడాడు, ఓకేనా. కాటన్ వాడాడు. ఇప్పుడు మనకి 300 రూపాయలు వాడి ఎక్స్ట్రా వాడికి తయారు చేసేందుకు లాభం మొత్తం కలిపి 300 రూపాయలు ఎక్స్ట్రా వేసి 500 రూపాయలు మనకి అమ్మేశాడు. 500 రూపాయలు నువ్వు ఇక్కడ షాప్ వాడికి ఇచ్చావు, ఓకేనా. అయితే 500 రూపాయలు నువ్వు షాప్ వాడికి ఇచ్చింది ఏ వస్తువుకి ఇచ్చావంటే అంతిమ వస్తువుకి ఇచ్చావు, అంటే ఫైనల్ కూడికి నువ్వు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మధ్యంతర వస్తువు ఏదంటే కాటన్, మధ్యంతర వస్తువు ఏదంటే కాటన్. కాబట్టి ఇక్కడ ఏం చేయాలని అంటే కాటన్ అనేది మధ్యంతర వస్తువు కాగా షర్ట్ అనేది ఇక్కడ ఫైనల్ అంతిమ వస్తువు అవుతుంది. చాలా జాగ్రత్తగా గమనించాడు. కాటన్ అనేది అంతిమ వస్తువు కాగా మనకి షర్ట్ అనేది మనకి కాటన్ అనేది మధ్యంతర వస్తువు కాగా షర్ట్ అనేది అంతిమ వస్తువు అవుతుంది. అదే విధంగా చపాతీ ఉంది. చపాతీని దేంతో తయారు చేస్తాం? గోధుమ పిండితో తయారు చేస్తాం. గోధుమ పిండి అనేది ఇక్కడ మధ్యంతర వస్తువు కాగా చపాతీ అనేది అంతిమ వస్తువు, ఓకేనా. అనగా మధ్యంతర వస్తువు మానవుడికి పరోక్ష ప్రతిఫలాన్ని ఇవ్వగా, ఓకేనా. మధ్యంతర వస్తువు మానవుడికి పరోక్ష ప్రతిఫలాన్ని ఇవ్వగా అంతిమ వస్తువు మానవుడికి ప్రత్యక్ష ప్రతిఫలాన్ని ఇస్తుంది. అనగా గోధుమ పిండి ఉంది. గోధుమ పిండి అనేది మనకి మధ్యంతర వస్తువు. గోధుమ పిండిని ఉపయోగించి తయారు చేసిన చపాతీ ఏమో అంతిమ వస్తువు. అనగా గోధుమ పిండి ఇక్కడ మనకి పరోక్షంగా ఉపయోగపడుతుంది. ఆ గోధుమ పిండి ఏ వస్తువు? మధ్యంతర వస్తువు. కాబట్టి మధ్యంతర వస్తువు పరోక్ష ప్రతిఫలాన్ని మనకి ఇస్తుంది. మానవుడికి పరోక్ష ప్రతిఫలాన్ని ఇస్తుంది మధ్యంతర వస్తువు. అంతిమ వస్తువు ప్రత్యక్ష ప్రతిఫలాన్ని ఇస్తుంది, ఓకేనా. చాలా చాలా జాగ్రత్తగా గమనించండి, అర్థమవుతుందా? కాబట్టి జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు అంతిమ వస్తువు యొక్క విలువను తీసుకోవాలా, మధ్యంతర వస్తువు విలువను తీసుకోవాలా అంటే అంతిమ వస్తువు యొక్క విలువను మాత్రమే తీసుకోవాలి. మధ్యంతర వస్తువు విలువను తీసుకోకూడదు. ఎందుకురా అంటే అంతిమ వస్తువు విలువలోని మధ్యంతర వస్తువు విలువ కూడా కలిసి ఉంటుంది. కావాలంటే ఇక్కడ గమనించండి. ఆ మధ్యంతర వస్తువు విలువ 200 రూపాయలు వాడు తయారు చేసినందుకు గాను వాడి లాభం మొత్తం కలిపి 300, మొత్తం 500 రూపాయలు మనం షాప్ వాడికి చెల్లించేసాం. అనగా అంతిమ వస్తువు విలువ మధ్యంతర వస్తువు విలువ రెండు అందులోనే కలిసి ఉన్నాయి. కాబట్టి మనం అంతిమ వస్తువు విలువను లెక్కిస్తే సరిపోతుంది. ఒకవేళ నువ్వు మధ్యంతర వస్తువు విలువను అంతిమ వస్తువు విలువను రెండింటిని లెక్కిస్తే, అనగా ఒక వస్తువుని 2 సార్లు లెక్కించడం అవుతుంది. ఒక వస్తువుని 2 సార్లు లెక్కించినట్లయితే అప్పుడు జాతీయ ఆదాయాన్ని అతిగా అంచనా వేయబడును. కాబట్టి వాస్తవ జాతీయ ఆదాయం కావాలంటే అంతిమ వస్తువులో నుంచి మధ్యంతర వస్తువులను తీసేయాలా, ఓకేనా. అర్థమవుతుందా? అది అన్నమాట. కాబట్టి అంతిమ వస్తువులను మనం లెక్కిస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. కాబట్టి దేశంలో ఒక సంవత్సర కాలంలో దేశ ప్రజలందరి చేత అంతిమ వస్తువుల విలువ మాత్రమే తీసుకోవాలి, మధ్యంతర వస్తువు విలువను తీసుకోకూడదు. మధ్యంతర వస్తువు విలువ అనేది అంతిమ వస్తువులను ఉంటుంది. కాబట్టి అంతిమ వస్తువు విలువను లెక్కిస్తే మధ్యంతర వస్తువు యొక్క విలువను లెక్కించినట్లే. ఒకవేళ రెండింటిని లెక్కిస్తే అప్పుడు ఒక వస్తువుని 2 సార్లు లెక్కించినట్లు. 2 సార్లు లెక్కిస్తే ఒక వస్తువును 2 సార్లు లెక్కిస్తే దేశంలో జాతీయ ఆదాయాన్ని అతిగా అంచనా వేయబడును. అంతే కదా మిత్రమా. ఇప్పుడు 1, 2, 3, 4, 5 వస్తువులు ఉన్నాయి మిత్రమా. 5 వస్తువుల యొక్క విలువను మనం లెక్కిస్తే దాని వాల్యూ ఎంత బయటపడుతుంది? ఫస్ట్ 1, 2, 3, 4
5,000 లెక్కించడానికి మళ్ళీ 6 దీన్ని లెక్కిస్తావా, 7 మళ్ళీ దీన్ని లెక్కిస్తావా, 8 దీన్ని లెక్కిస్తావా? లెక్కించు కదా. అంటే 5 వస్తువులు ఉంటే 5 వస్తువులకే లెక్కించాలి. మళ్ళీ తిరిగి ఇదే వస్తువులు వాళ్ళు లెక్కిస్తే అప్పుడు ఏమవుతుంది, ఒక వస్తువు 2 సార్లు లెక్కించడం అవుతారు. అర్థమవుతుందా? కాబట్టి జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు ఏం చేయాలా, ఖచ్చితంగా మధ్యంతర వస్తువు విలువను మాత్రమే తీసుకోవాలా. అంతిమ వస్తువు విలువ మధ్యంతర వస్తువు విలువను తీసుకోకూడదు, అంతిమ వస్తువు విలువను మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? మరొక ఎగ్జాంపుల్ కావాలన్నా కూడా మీకు చెప్తా, ఏం బాధపడద్దండి. మరొక ఎగ్జాంపుల్ కావాలన్నా కూడా నీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఓకేనా? ఒక ల్యాప్టాప్ వాల్యూ వచ్చేసి 50,000 రూపాయలు. ఓకేనా? ఒక ల్యాప్టాప్ వాల్యూ వచ్చేసి 50,000 రూపాయలు. ఈ ల్యాప్టాప్ అనేది మనకి అంతిమ వస్తువు, అంతేనా? ఈ ల్యాప్టాప్ ను తయారు చేయడానికి అంటే దాని లోపల సర్క్యూట్స్ ఉంటాయి కదా, ఆ సర్క్యూట్స్ అనేవి మనకి మధ్యంతర వస్తువు. ఆ సర్క్యూట్స్ ను కొనడానికి మొత్తం ఒక 20,000 రూపాయలు అయింది అనుకుందాం. 20,000 రూపాయలు అయింది అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి, వాడు ఏం చేశాడు, 20,000 రూపాయలకి మరొక 30,000 రూపాయలు కలిపి మొత్తం 50,000 రూపాయలకు వాడు మన వస్తువుని విక్రయించాడు. అంతేనా? ఇప్పుడు ల్యాప్టాప్ లోపల ఉన్నటువంటి సర్క్యూట్స్ అనేది మధ్యంతర వస్తువు కాగా ఆ సర్క్యూట్ ఉపయోగించి తయారు చేసినటువంటి వస్తువు ల్యాప్టాప్. ఇప్పుడు ఈ వాల్యూ లెక్కించాలంటే ఈ వాల్యూ మాత్రమే లెక్కించాలి. ఈ వాల్యూలోనే ఈ వాల్యూ కూడా ఉంది కదా, అంతే కదా. 220,000 వాల్యూ ఉంది, 30,000 వాల్యూ ఉంది, కాబట్టి 50,000 దీన్ని మాత్రం లెక్కిస్తే సరిపోతుంది. ఈ రెండింటిని లెక్కించకూడదు. ఓకేనా? ఒకవేళ నువ్వు 50,000 లెక్కించి మధ్యంతర వస్తువు విలువ 20,000 కూడా లెక్కిస్తే అప్పుడు ఏమవుతుంది, 70,000 అవుతుంది. 70,000 అవుతే ఏమవుతుంది, మధ్యంతర వస్తువు నువ్వు 2 సార్లు లెక్కించావని అర్థం. ఇందాక చెప్పాను, ఒక వస్తువును 2 సార్లు లెక్కిస్తే జాతీయ ఆదాయాన్ని అతిగా అంచనా వేయబడుతుంది. ఓకేనా? కాబట్టి జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఒక వస్తువుని ఒకసారి మాత్రమే లెక్కించాలి, రెండవసారి లెక్కించకూడదు. ఓకేనా? ఒక వస్తువుని ఒకసారి మాత్రమే లెక్కించాలి, రెండవసారి లెక్కించకూడదు. ఏ సంవత్సరానికి చెందిన ఉత్పత్తి ఆ సంవత్సరంలోనే లెక్కించాలి, అనగా గడిచిన సంవత్సరం యొక్క ఉత్పత్తిని తీసుకొచ్చి ఈ సంవత్సరంలో కలపకూడదు. అదేవిధంగా స్వయం వినియోగానికి ఉపయోగించుకున్న అన్నింటిని కలపాలి. ఉదాహరణకు స్వయం వినియోగం అంటే ఏంటంటే, భారతదేశంలో ఒక రైతు పండించిన పంటలో తన కుటుంబానికి ఉంచుకున్న పంటని కూడా మనకి జాతీయ ఆదాయంలో కలపాలి, అనగా స్వయం వినియోగాన్ని కూడా జాతీయ ఆదాయంలో చేర్చాలి. అదేవిధంగా ఒక కుటుంబంలో ఒక గృహిణి, ఒక మహిళ అందించే సేవని జాతీయ ఆదాయంలో కలపరాదు. ఉదాహరణకి మా ఇంట్లో కుటుంబం ఉంది, మేము కుటుంబం, మా కుటుంబంలో మా అమ్మ అందించేటటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవను జాతీయ ఆదాయంలో లెక్కించకూడదు. కారణం ఏంటంటే, మా అమ్మ మా ఇంట్లో మాకు పెట్టేటటువంటి అన్నం, మా నాన్నకి పెట్టేటటువంటి అన్నం, మా నాన్న పైన చూపించే ప్రేమ, మాకు పైన చూపించే ప్రేమ మన డబ్బు రూపంలో లెక్కించలేము. కాబట్టి దాన్ని జాతీయ ఆదాయంలో లెక్కించకూడదు. అనగా జాతీయ ఆదాయాన్ని కేవలం ద్రవ్య రూపంలో మాత్రమే లెక్కిస్తారు. ద్రవ్య రూపంలో మాత్రమే లెక్కిస్తారు. ద్రవ్య రూపంలో లెక్కించడానికి అవకాశం లేనిది ఏది కూడా జాతీయ ఆదాయంలో భాగం కాదు. అనగా పాలను మనం లీటర్లో కొలుస్తాం, అంతేనా? బరువును కేజీలో కొలుస్తాం, దూరాన్ని కిలోమీటర్లో కొలుస్తాం. కానీ వీటన్నిటిని ఏకదాటిగా కొలిచేటటువంటి వస్తువు లాంటిది ఏదంటే ద్రవ్యం. కాబట్టి ఆ ద్రవ్యాన్ని మనం లెక్కిస్తే మన దేశం యొక్క జాతీయ ఆదాయం వచ్చేస్తుంది. ఓకేనా? భారతదేశ ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, అనగా ప్రభుత్వ రంగం ఉంటుంది, ప్రైవేట్ రంగం ఉంటుంది. ప్రభుత్వ వాళ్ళు తయారు చేసినటువంటి ఆదాయం ఉంటుంది, ప్రైవేట్ రంగం తయారు చేసినటువంటి ఆదాయం ఉంటుంది. కాబట్టి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మన భారతదేశ ఇన్కమ్ మిక్స్డ్ ఇన్కమ్, అనగా ప్రభుత్వ ఆదాయము ప్రైవేట్ ఆదాయము రెండు కూడా కలిసి ఉంటాయి. అనగా మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని 3 పద్ధతుల ద్వారా గణిస్తారు. ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి, 2 ఆదాయ మదింపు పద్ధతి,
ఓకేనా. 3 వ్యయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి. ఓకేనా. జాతీయ ఆదాయాన్ని మన భారతదేశం గణించేది 3 పద్ధతుల్లో గణిస్తారు. 1 ఉత్పత్తి మదింపు పద్ధతి, 2 ఆదాయ మదింపు పద్ధతి, 3 వ్యయ మదింపు పద్ధతి. భారతదేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి మొత్తం ఉత్పత్తిని లెక్కిస్తే అది ఉత్పత్తి మదింపు పద్ధతి. ఓకేనా. ఆదాయం పరంగా లెక్కిస్తే అది ఆదాయ మదింపు పద్ధతి, వ్యయం పరంగా లెక్కిస్తే అది వ్యయ మదింపు పద్ధతి. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని 3 పద్ధతుల ద్వారా గణిస్తున్నారు. ఉత్పత్తి, ఆదాయ, వ్యయ. ఈ 3 పద్ధతుల్లో కూడా భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని గణించడానికి ఎక్కువగా ఏ పద్ధతులు వాడుతున్నారంటే 1 ఉత్పత్తి మదింపు పద్ధతి, 2 ఆదాయ మదింపు పద్ధతి. ఈ రెండింటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వ్యయ మదింపు పద్ధతిని మన భారతదేశంలో పరిమితంగా మాత్రమే లెక్కిస్తున్నారు. అనగా మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఉత్పత్తి గణాంకాలు మనకు సరిగ్గా లభ్యమవుతున్నాయి, ఆదాయ గణాంకాలు కూడా మనకు సరిగ్గా లభ్యమవుతున్నాయి. కానీ ఒక సంవత్సర కాలంలో మనం ఎంత వ్యయం చేస్తామనే గణాంకాలు మన భారతదేశంలో సరిగ్గా లభ్యం కాకపోవడం వలన వ్యయ మదింపు పద్ధతిని మన భారతదేశంలో పరిమితంగా మాత్రమే లెక్కిస్తున్నాం. ఓకేనా. రైట్. నెక్స్ట్, జాతీయ ఆదాయాన్ని నేర్చుకోవాలంటే 4 పదాల మధ్య తేడా తెలుసుకోవాలి. ఓకేనా. ఆ 4 పదాలు ఏమిటంటే చెప్తా చూడండి. గ్రాస్ ప్రోడక్ట్ వర్సెస్ నెట్ ప్రోడక్ట్. దీనిని స్థూల ఉత్పత్తి మరియు నికర ఉత్పత్తి అని పిలుస్తాం. రెండవది నేషనల్ ప్రోడక్ట్ వర్సెస్ మనకి డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకేనా. మూడవది వచ్చేసి ఎట్ మార్కెట్ ప్రైస్ వర్సెస్ అట్ ఫ్యాక్టరీ కాస్ట్. ఓకేనా. ఇది ఓకేనా. మార్కెట్ ధరల్లో ఆదాయం, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం. నెక్స్ట్ 4వది వచ్చేసి రియల్ ఇన్కమ్ వర్సెస్ నామినల్ ఇన్కమ్, అనగా వాస్తవ ఆదాయం మరియు నామమాత్రపు ఆదాయం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఓకేనా. గ్రాస్ ప్రోడక్ట్ వర్సెస్ నెట్ ప్రోడక్ట్, నేషనల్ ప్రోడక్ట్ వర్సెస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, మార్కెట్ ప్రైస్ అట్ ఫ్యాక్టరీ కాస్ట్, రియల్ ఇన్కమ్ మరియు వర్సెస్ నామినల్ ఇన్కమ్. గ్రాస్ ప్రోడక్ట్ వర్సెస్ నెట్ ప్రోడక్ట్ మధ్య తేడా డిప్రిషియేషన్, తరుగుదల. మళ్ళీ నెక్స్ట్ ప్రోడక్ట్ వర్సెస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మనకి తేడా ఎన్ఎఫ్ఐఏ, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. మరి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ మైనస్ వర్సెస్ మార్కెట్ ప్రైస్ యొక్క ఆ తేడా నెట్ ఐటీ, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. రియల్ ఇన్కమ్ అంటే మనం తీసుకునేటటువంటి ధరలు. ఓకేనా. ప్రైసెస్ ని బట్టి అది చెప్పచ్చు. ఓకేనా. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. తరుగుదల కనుక కలిసి ఉంటే గ్రాస్ ప్రోడక్ట్ వస్తుంది. ఓకేనా. దేనికి కలిసి ఉండాలంటే నెట్ ప్రోడక్ట్కి కలపాలి. నెట్ ప్రోడక్ట్కి మనకు తరుగుదలని కలిపితే గ్రాస్ ప్రోడక్ట్ వస్తుంది. ఓకేనా. రైట్. మళ్ళీ మనం తరుగుదలని తీసివేస్తే నెట్ ప్రోడక్ట్ వస్తుంది. తరుగుదలని కలిపితే గ్రాస్ ప్రోడక్ట్ వస్తుంది, తీసివేస్తే నెట్ ప్రోడక్ట్ వస్తుంది. ఎన్ఎఫ్ఐని కలిపితే నేషనల్ ప్రోడక్ట్ వస్తుంది. ఒకటి ఎన్ఎఫ్ఐని తీసేస్తే డొమెస్టిక్ ప్రోడక్ట్ వస్తుంది, జాతీయ ఉత్పత్తి, దేశ ఉత్పత్తి. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలిపితే మార్కెట్ ప్రైస్ వస్తుంది, తీసివేస్తే ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. ఓకేనా. మనం తీసుకునే ధరలు వాస్తవ ఆదాయమా, నామమాత్ర ఆదాయమా? మనం తీసుకున్న ధరలను బట్టి వాస్తవ ఆదాయమా, నామమాత్ర ఆదాయమా అని చెప్పచ్చు. అయితే ఓకేనా, వాస్తవ ఆదాయాన్ని లెక్కించాలంటే ఆధార సంవత్సరం ధరలు తీసుకోవాలి. మన భారతదేశంలో ఆధార సంవత్సరం గతంలో 2011-12 ఉండేది. ప్రస్తుతం 2022-23 ఆర్థిక సంవత్సరం నడుస్తుంది. ఓకేనా. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2026 ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి మన భారతదేశంలో అమల్లోకి వచ్చింది. ఓకేనా. అదే విధంగా ఇప్పుడు చూడండి ఇక్కడ 2026-27 సంవత్సరంలో ఉన్నటువంటి ధరను తీసుకుంటే మీకు నామమాత్రం ఆదాయం వస్తుంది. ఓకేనా. అదేవిధంగా నువ్వు ఆధార సంవత్సరం ధరలు తీసుకుని లెక్కిస్తే జాతీయ ఆదాయం నీకు రియల్ ఇన్కమ్, వాస్తవ ఇన్కమ్ వచ్చేస్తుంది. అనగా మనం ఏమంటామంటే ఆధార సంవత్సరం అన్నా బేస్ ఇయర్ అన్నా స్థిర ధరలు అన్నా 3 ఒకటే. ఓకేనా.
కాబట్టి మన భారతదేశంలో ఎప్పుడూ కూడా ఏ ఆర్థిక వ్యవస్థలైనా కూడా నామినల్ ఇన్కమ్ నామమాత్రపు ఆదాయం ఎక్కువ ఉంటుంది, వాస్తవ ఆదాయం తక్కువ ఉంటుంది. ఎందుకనే తర్వాత చెప్తా, సబ్జెక్ట్ మొత్తం నేను క్లారిటీగా చెప్తా, ఓకేనా. నేను మీకు మాట ఇస్తున్నా, ఇండియన్ ఎకానమీలో ప్రతి ఒక్క లైన్ ప్రతి ఒక్క పదం ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది. మన యాప్లో మీరు చూసుకోవచ్చు, ఓకేనా. మన యాప్ పేరు వచ్చేసి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. ఈ యాప్లోకి వెళ్ళండి, యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఆఫర్ ప్రొవైడ్ చేస్తా, ఓకేనా. ఎగ్జామ్ దగ్గర అప్డేట్ టెస్ట్ అప్లోడ్ చేస్తా, క్లాసెస్ మీరు కొన్ని జాగ్రత్తగా వినండి, ఓకేనా. ఇది నామమాత్ర ఆదాయం, వాస్తవ ఆదాయం, ఓకేనా. మన భారతదేశంలో ప్రస్తుతం 2022-23 అనేది నైన్త్ బేస్ ఇయర్ 9వ ఆధార సంవత్సరం. మరి మీకు డౌట్ రావచ్చు, సార్ 2022-23 ఎందుకు తీసుకున్నారు ఆధార సంవత్సరంగా, 2020-21 తీసుకోవచ్చు కదా అంటే, భారతదేశంలో ఏ ఆర్థిక సంవత్సరంలో అయితే ధర అనేది స్థిరంగా ఉంటుందో, అనగా ఏ సంవత్సరంలో అయితే భారతదేశం ఇతర దేశాలతో యుద్ధం చేసి ఉండదో, ఇతర దేశాలు మన దేశం పై యుద్ధం చేసి ఉండదో, ఏ ఆర్థిక సంవత్సరంలో అయితే కరువు కాటకాలు, కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురయ్యి ప్రతి ద్రవ్యోల్బణం సంభవించినటువంటి సంవత్సరాన్ని మనం ఆధార సంవత్సరంగా తీసుకుంటాం. ఇలాంటి విపత్కర పరిస్థితులన్నీ లేనటువంటి సంవత్సరంలో వస్తువు ధర 100 ఉంటుంది, వస్తువు ధర 100 ఉంటుంది. అనగా మన భారతదేశంలో బేస్ ఇయర్లో ఎప్పుడూ కూడా ధర ఎలా ఉంటుందంటే 100గా ఉంటుంది. అనగా ఆ సంవత్సరంలో వస్తువు ధర స్థిరంగా ఉంటుంది, ఓకేనా. ఇతర దేశాలతో యుద్ధం చేసి ఉండకూడదు, ఇతర దేశాలు మనపై యుద్ధం చేసి ఉండకూడదు. కరువు కాటకాలు, కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురవునటువంటి సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకుంటారు. ఆ సంవత్సరంలో వస్తువు ధర స్థిరంగా ఉంటుంది కాబట్టి ఆ స్థిరంగా ఉన్నటువంటి ధర ప్రకారం దేశం జాతీయ ఆదాయం లెక్కిస్తే అప్పుడు నీకు వాస్తవంగా ఉన్నటువంటి ఆదాయం వస్తుంది. అది దేశం యొక్క వాస్తవ పరిస్థితి తెలియజేస్తాను, ఓకేనా. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో కరెంట్ అఫైర్స్, ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి మంత్లీ మ్యాగజైన్ వస్తుంది, ఓకేనా. ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, కోర్సు కొన్న వాళ్ళు అందరూ కూడా, ఓకేనా. ఎకానమీ క్లాసెస్ మీరు ఒకసారి చూడండి. అది ఏఎస్ఓ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా కూడా రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎకానమీ పరంగా, కరెంట్ అఫైర్స్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా కానీ ఈ 2 సబ్జెక్ట్ ఖచ్చితంగా నా యాప్ నుంచి ఖచ్చితంగా నిరూపించబడుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ లో కలుసుకుందాం. వీడియో చూస్తాం ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రమా, ఓకేనా. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.